అంత టీనేజ్లో మదర్ క్యారెక్టర్ అనగానే భయపడ్డారని చెప్పి. సో సో లాస్ట్ టైం టీజర్ అప్పుడు చాలా మీరు కూడా ఒక బిడియంగా కొంచెం కొత్త అమ్మాయిలాగా ఇది చేశారు. ఈ రోజు మాత్రం అసలు చాలా స్పీచ్ అండి. ప్రిపేర్ అయ్యి ఇచ్చారు, ఎవరి దగ్గర రాయించుకున్నారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ ప్రిపేర్ అయింది కూడా మర్చిపోయి ఏదేదో మాట్లాడేసా. అంటే ఫస్ట్ కదా కొంచెం నర్వస్ ఉండే. కానీ నర్వస్ ఉన్నట్లేదు, అది పక్కా ప్రణాళికతోటి ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసుకొచ్చినట్టు ఉంది. ఎస్ ఎస్. అయితే మరి ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అంటే చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది హీరోస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, మల్టీ స్టార్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఈ సినిమాలో మీరు సోలో హీరోయిన్ కదా, సో ఈ సినిమాలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ప్రీ వెడ్డింగ్ షో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది సో మీ కెరీర్కి ఎలాంటి లిఫ్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్? ఈ సినిమా చేయడం లిటరల్గా నా అదృష్టం అని అనుకోవాలి. అండ్ తిరువేర్ గారు నా ఆడిషన్ చూశాక లైక్ ఏం చెప్పలే, విత్ ఇన్ సెకండ్స్ ఫిక్స్ చేసేద్దామండి తినే హేమ అన్నట్టు. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ కమిటీ కుర్రాల్లో మదర్ క్యారెక్టర్ చేసినప్పుడే చూసి ఓకే ఈ అమ్మాయి సెట్ అవుతుంది, తినే హేమ అంటే క్యారెక్టర్ పేరు హేమ, సో తినే హేమ అన్నారు. నాకు తెలీదు ఆ మదర్ క్యారెక్టర్ని నేను ఎలా కనిపించానని. బట్ కమిటీ కుర్రాళ్ళకి దీనికి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అందులో మదర్, ఇందులో అమ్మాయిలానే ఉంటానండి. బట్ ఇది కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. యా హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు.